ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన మా తండ్రి, ఉన్నతుడ సజీవుడ, కృపగలిగిన మా యేసు నీకు వందనాలు. అద్వితీయుడు ప్రభువా, ఆలోచనకర్తవు ప్రభువా, సమాధానము కధిపతియగు దేవుడు ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడివి ప్రభువా. మా దేవానికి స్తోత్రము తండ్రి, మా రక్షకానికి వేలాది వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ గొప్ప పరిశుద్ధమైన నామాన్ని ఉచ్చరించుటకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మడా నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా నీకే స్తోత్రములు నాయన. నీకే మహిమయు ఘనతయు ప్రభావం చెల్లిస్తూ ప్రభువా, నీ యొక్క తండ్రి పరిశుద్ధమైన నామములో తండ్రి అయ్యా నిన్ను వేడుకుంటూ ఉండగా, నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉండగా సహాయం చేయవాడువని తండ్రి, నమ్మదగిన దేవుడవని ప్రభువా అయ్యా, యొక్క వేకువ జామునే నీ వద్దకు వచ్చిన్నాం తండ్రి, నీ వందనాలు. మా ప్రియ ప్రభువానికి స్తోత్రములు తండ్రి. మా నిమిత్తమే తండ్రి ఆ కలవరి శిలువలో నువ్వు చేసిన త్యాగము తండ్రి నాయనా అయ్యా తండ్రి వర్ణించలేనిది ప్రభువా. అంత గొప్ప ప్రేమతో మమ్ము ప్రేమించిన వాడివి తండ్రి, నీ వందనాలు అయ్యా. నీ దయగల అయా కృపకే నీకు మహిమ కలుగునగా కంటూ ప్రభువా అయ్యా, నీ రెక్కల నీడలో మమ్మ అందరినీ దీవించండి, ఆస్వాదించండి నా ప్రభువా తండ్రి. గత రాత్రంతా నీ కృపలో భద్రపరిచి సుఖమైన నిద్ర అనుగ్రహించి ప్రభువా ఈ దినమున మమ్మ సజీవులుగా నిలవబెట్టినందుకు వందనాలు. మా జీవితంలో ఇచ్చిన ఈ దినాన్ని బట్టి కూడా నీకు స్తోత్రములు నాయన, నీకు మహిమ కలుగునుగాక తండ్రి. ఈ దినమంత్యు తండ్రి నీ ఉన్నతమైన నామాన్ని ప్రభువా మహిమపరిచే జీవితాన్ని మా అందరికీ అనుగ్రహింప చేసి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభువా అయ్యా. మా జీవితముల ద్వారా నీకు ఘనత రావాలి ప్రభువా, నువ్వు మహిమపరచబడాలి తండ్రి. దేవా, నీ యొక్క ఉద్దేశములు తండ్రి, నీ చిత్తమే మా జీవితంలో నెరవేర్చబడునుగాకని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం, నీకు వందనాలు అయ్యా. ఈ లోక యాత్రలో నాయనా తండ్రి నాయనా శోధనలు, పరిస్థితులు, సమస్యలు అనేకమైన వాటిని ఎదుర్కోవలసి ఉంటూ ఉండగా నా తండ్రి మీరే మాకు సహాయం దయచేయండి. దేవా మీరే మాకు ఆదరణ దయచేయండి, మీరే మమ్మ ఆదరించండి అయ్యా. ప్రతి పరిస్థితిని అయ్యా తండ్రి తట్టుకోగలిగే శక్తిని దేవా, వాటి నుండి విడిపించే కృపని మా అందరి జీవితాల్లో మీరు అనుగ్రహింపచేసి మహిమ పొందుకుంటారని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగలిగిన మా యేసు నీకు వందనాలు. సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, సర్వాధికారమైన మా దేవా, నీకు మాత్రమే మహిమ ప్రభావం చెల్లిస్తూ అయ్యా ఈ సమయంలో నాతో కలిసి ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి ఎడల నువ్వు కృప చూపండి, వారందరిని మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభువా. ఎవరు ఏ సమస్యలో, ఎవరు ఏ పరిస్థితిలో, ఎవరు ఏ రోగముతో, ఎవరు ఏ బలహీనతతో, ఎవరు ఏ కుటుంబాల్లో కలతలతో ఉన్నారో నా ప్రభువా అయ్యా, నీవు మాత్రమే ఎరిగిన దేవుడివి. ఎందుకంటే నువ్వు హృదయాంతరంగంలో ఎరిగిన వాడివి తండ్రి, మమ్ము సృజించిన వాడివి తండ్రి. నీవు మాత్రమే సమస్తము మా జీవితంలో ఏదైతే నాయనా అయా కుదువుగా ఉన్నదో అయ్యా వాటిని ఎరిగి ఉన్న దేవుడివి ప్రభువా. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అయ్యా నీ ప్రజల పక్షముగా అయా తండ్రి, నిన్ను బ్రతిమాలు కొనిచి ఉండగా సహాయం దయచేసి నడిపించండి అయా. నీ కృపలో వారిని ఆదరించండి, నీ మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను అయా. మీ సహాయం అందరికీ కావాలని ప్రభువా అయా నువ్వు సహాయం చేస్తేనే ప్రభువా అయా మేము ఈ లోకంలో శాంతి సమాధానముతో ఉండగలము నా తండ్రి. మీరు కనికరించండి, కృప చూపండి నా ప్రభువా. వ్యాధి రోగములతో బాధపడుతున్న వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి అయా. వారు మంచాలపై నుండి నాయన లేపండి ప్రభువా అయా తండ్రి. కోలుకొని ప్రభువా పనిపాట్లు చేయుటకు, కుటుంబాలని నాయన చూసుకొనుటకు నాయన శాలిన అయా శక్తిని ప్రభువా నీ ప్రజలకు మీరు అనుగ్రహింప చేయమని నా తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నా తండ్రి ఉద్యోగం లేని బిడ్డలకి కూడా ఉద్యోగంలో దయచేయమని ప్రభువా ప్రార్థిస్తున్నాను. మేలు చేయి దేవుడు ప్రభువా, కృప చూపమని వేడుకుంటూ ఉన్నాం. వివాహంలో కావలసిన బిడ్డల జీవితంలో వివాహంలో జరుగుగాకని ప్రభువా ప్రార్థిస్తున్నాం నాయన. వారికి మంచి సాటైన సహకారులు అయా తండ్రి పొందుకుందురుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ కృపతో వారిని దీవించమని వేడుకుంటూ ఉన్నాను నా ప్రభువా అయా. గర్భఫలం లేని బిడ్డలని జ్ఞాపకం చేసుకునండి, గర్భఫలము దయచేయండి, వారిని ఆస్వాదించండి అయా. నీ కృపలో ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభువా వేడుకుంటూ ఉన్నాం నా తండ్రి అయా. ఎగ్జామ్స్ రాయిచున్న బిడ్డలు నాయన అయా తండ్రి ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్
అవుతున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని తగిన జ్ఞానంతో నింపి వారి భవిష్యత్తులో నాయన ఆశీర్వాదకరంగా ఆయా చేయమని దీవించమని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగలిగిన దేవుడివై అయా తండ్రి, కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేయండి నాయన. ఎవరైతే అప్పుల బాధలతో ఉన్నారో నా తండ్రి అయా వారిని కనికరించండి, వారి ఎడల మీరు కృప చూపండి అయా. ఆ సమస్యల్లో నుండి విడుదల కలిగించమని ప్రభువ అయా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఎంతమంది అయితే నాయన సొంత గృహాలు లేని వారుగా ఉంటున్నారో నా ప్రభువ, అయ్యా ఎంతమంది అయితే నాయన గృహాలు కట్టుకోవాలని ఆలోచనతో ఉంటున్నారో ప్రభువ, ఎంతమంది అయితే నాయన ఇల్లులు కొనుక్కోవాలని ఆలోచనతో ఉంటున్నారో ప్రభువ, వారందరి జీవితంలో గొప్ప కార్యములు దయచేయండి. వారందరినీ ఆదరించండి, మేలుతో తృప్తిపరచండి. నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువ అయా. వారి జీవితంలో తండ్రి అయా సమస్త ఈవులను అనుగ్రహించి దేవుడివని ప్రభువ విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపు నడిపించండి, దీవించి ఆస్వాదించమని నా ప్రభువ. ఓ నీకు స్తోత్రములు నాయన. అయా మంచిగా నీ కృపలో అయా ప్రతి ఒక్కరూ వర్ధిల్లుదురుగాక ఆత్మీయంగా ప్రభువ. మరి ముఖ్యంగా తండ్రి నీ కృపలో దీవింపబడుదురుగాక ప్రభువ. కుటుంబం అంతయు తండ్రి అయా కుటుంబాలన్నీ ప్రభువ నీ సన్నిధిలో తండ్రి గొప్ప దీవెనకరంగా ఉండునుగాకనే ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో నీ మేలులతో తృప్తిపరచమని అయా మీరు దీవించి ఆస్వాదించమని వేడుకుంటున్నాయినా అయా. రోగులైన వారిని మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకునండి. ఆయా రోగముల చేత ప్రభువ అయా మందులు లేని రోగముల చేత కూడా బాధపడువారు తండ్రి, మానసికమైన రుగ్మతల చేత కూడా బాధపడువారు ఉన్నారు ప్రభువ. వారిని మీరు కనికరించండి, వారి ఎడల్ని కృప చూపండి నాయన. నువ్వు స్వస్థపరచు దేవుడు ప్రభువ, నువ్వు కనికరించు దేవుడు ప్రభువ, నువ్వు చాలిన దేవుడు ప్రభువ. నీ కృపయు కనికరం ప్రతి ఒక్కరిపై ఉండునుగాకనే ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాను. నమ్మదగిన దేవుడివై అయా అందరి జీవితంలో నీ గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందుకోమని ప్రభువ అయా ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని దీవించండి, మా అధికారులు దీవించండి. ఓ నీ వందనాలు. మా దేశానికి రక్షణ దయచేయండి, మా దేశ సైనికులు దీవించండి, ఆస్వాదించండి నా ప్రభువ అయా. తండ్రి సంఘాలి పరిచర్యల సేవకులని తప్పకుండా నీ కృపలో భద్రపరచండి అయ్యా. ఎన్నో శోధనలు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండగా వాటి నుండి మీరు తప్పించి నీ కృపలో నీ బిడలు భద్రపరిచి తండ్రి నీ రాజ్య వ్యాప్తి కొరకైనా బలముగా ఇంకా పురికొల్పండి నాయన. ఉజ్జీవింప చేయండి ప్రభువ, నీ పనిలో బావుగా వాడుకోమని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాను. నమ్మదగిన తండ్రి నీకు స్తోత్రము. ఈ దినమంతి నాయన నీ రెక్కల నీడలో భద్రపరచండి అయా. పెద్దవారు అయా వారి పనిపాట్లలో మీరు తోడై ఉండండి ప్రభువ అయా. వారు రాకపోకలు యందు మీరు తోడై ఉండండి ప్రభువ. వాహనాలపై ప్రయాణం చేస్తున్నప్పుడు నాయన అయా నీ కృప వారికి తోడుగా ఉండునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం నా తండ్రి. నీ వందనాలు. పిల్లలు నాయన స్కూల్కి వెలిచి ఉండగా వాళ్ళ స్కూల్లో మీరు తోడై ఉండండి అయా. కాలేజీకి వెళ్ళిచున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభువ అయా. ఇంటి నుండి బయటికి ఎంతమంది అయితే వెలుచు ఉన్నారో వారికి మీరు తోడై ఉండి క్షేమంగా మరలా గృహాలకు మీరు నడిపించమని ప్రభువ నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. మా రాకపోకల యందు తండ్రి మాకు తోడై ఉన్న దేవుడు నీవే, కాపాడువాడు నీవే అయ్యా. తండ్రి నీ కృపయు కనికరము ప్రతి ఒక్కరి ఎడల ఉండునుగాకని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంత్యునైనా నీ కృపచేత తండ్రి అయ్యా నింపబడును గాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం. శాంతి సమాధానంతో నింపి నడిపించమని తండ్రి మీరు కృపలో వారు చేయించిన ప్రతి పనిని తండ్రి అయా 30 60 100 అయా వారి జీవితంలో ఆశీర్వాదాన్ని దయచేయమని ప్రభువ ప్రార్థన చేస్తూ ఈ దినమంతి నీ కృపా కాపుదలలో అందరినీ భద్రపరిచి నీ దేవులతో నింపి నడిపించమని మహిమయు ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.